లైఫ్లో నర్సులుగా వర్క్ చేసే వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరూ దాని గురించి చాలా భయపడతారు. అదేంటంటే నీడిల్ స్టిక్ ఇంజురీ. ఈ నీడిల్ స్టిక్ ఇంజురీ ఎప్పుడు జరుగుతుంది? మనం ఎవరికైనా ఐఎం కానీ ఐవి కానీ ఇంజెక్షన్ వేసేటప్పుడు బై మిస్టేక్ మన ఫింగర్కి మనమే కుచ్చుకుంటాం అన్నమాట. అప్పుడు కుచ్చుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళకి ఏమన్నా హెచ్ఐవి కానీ హెచ్పివి కానీ ఎయిడ్స్ కానీ అలా ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మనం ఎఫెక్టెడ్ అవుతాం. సో మన లైఫ్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ జాగ్రత్తగా మనం ఐఎం కానీ ఐవి కానీ ఇంజెక్షన్ ఇవ్వాలి పేషెంట్కి. సో ఒకవేళ మనకి నీడిల్ స్టిక్ ఇంజురీ జరిగింది అన్నప్పుడు మనం నీడిల్ స్టిక్ ఇంజురీ అయిన ప్లేస్ని సోప్తో ట్యాప్ కింద క్లీన్ చేసుకొని తర్వాత ఎవరికి మనం ఇంజెక్షన్స్ వేస్తుంటే ఎవరికైతే మనం ఇంజెక్షన్ వేస్తున్నామో వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ మనం టెస్టులకు పంపిస్తే ఒకవేళ వాళ్ళకి ఏం లేవని తేలినప్పుడు మనం రిలాక్స్ అవ్వచ్చు. సో చెప్పడం ఏమంటే, నీడిల్ స్టిక్ ఇంజురీ కాకుండా ఇంజెక్షన్ వేసేటప్పుడు జాగ్రత్తగా నిదానంగా వెయ్యాలి. ఎందుకంటే మనం ఎఫెక్టెడ్ కాకూడదు, మన లైఫ్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి. సో దీని అందరు గుర్తుంచుకోండి. నీడిల్ స్టిక్ ఇంజురీ జరిగితే మనం వాళ్ళకి ఏమనంటే మనం ఎఫెక్ట్ అవుతాం ఖచ్చితంగా. సో నీడిల్ స్టిక్ ఇంజురీ జరగకోకుండా జాగ్రత్తగా ఆ టైంలో ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా మనం పేషెంట్కి ఇంజెక్షన్ ఇవ్వాలి. సో దీని అందరూ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.